గోల్కొండలో ఆషాఢ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు నగరం నలుమూలల నుంచి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో గోల్కొండ పరిసర ప్రాంతాలు సందడిగా మారిపోయాయి. కుటుంబ సమేతంగా వచ్చి బెల్లం శాఖ ఒడిబియ్యం సమర్పించి తమను చల్లగా చూడాలని కోరుకుంటున్నారు. గోల్కొండలో బోనాల సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి కల్పన అందిస్తారు. మూడవ రోజు గోల్కొండ అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అమ్మవారికి బోనాలు సమర్పించడానికి పెద్ద ఎత్తున కూడా భక్తులు వస్తూ ఉన్నారు. ఒక్కసారి మనం గోల్కొండ పరిసర ప్రాంతాలు చూసుకున్నట్టయితే ప్రత్యేక శోభను సంతరించుకున్నాయని చెప్పుకోవచ్చు. సో పెద్ద ఎత్తున భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి, బోనాలు సమర్పించడానికి, దాంతోపాటు పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం పోయడానికి అయితే పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. సో ఉదయం నుంచి కూడా అమ్మవారికి ఇప్పటికే ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సో మొదటి రోజు అమ్మవారి బోనాలు 7వ తారీఖు మొదలయ్యాయి. సో అప్పటి నుంచి కూడా దాదాపు 9 రోజుల పాటు కూడా అమ్మవారికి బోనాలు చేస్తూ ఉంటారు. మొదటి రోజు 7వ తారీఖు ఘనంగా అమ్మవారికి మొదటి బోనం సమర్పించి తొట్టెల ఊరేగింపుతో కూడా అమ్మవారికి బోనము, పట్టు వస్త్రాలు, దాంతోపాటు అమ్మవారి ఉత్సవ విగ్రహాలు కూడా కోటపైకి చేరాయి. ఇక రెండవ రోజు కూడా అంటే ప్రతి ఆదివారం, గురువారం కూడా బోనాలు అనేవి ఘనంగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ రోజు మూడవ రోజు ఉదయం నుంచి కూడా అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. మూడవ రోజు అమ్మవారి బోనాలు అయితే ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. నగర వ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఉన్నదైతే పుట్ట అని చెప్తా ఉంటారు. నాగదేవత ఉంటుంది ఇక్కడ. కోటపైకి వెళ్ళలేని వారంతా ఇక్కడికే వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడే అమ్మవారికి బోనాలు కూడా సమర్పిస్తూ ఉంటారు. ఇదే కాకుండా ప్రత్యేకంగా ఈ రోజు గోల్కొండ దగ్గర చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మవారికి సమర్పించే బోనం ఏదైతే ఉంటుందో ప్రసాదం కావచ్చు, శాఖ కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి మనం ఆ విజువల్స్ కూడా చూసుకోవచ్చు. సో ఇది గోల్కొండ కోట పుట్ట దగ్గర ఉన్న గ్రౌండ్. సో ఇక్కడే అమ్మవారికి నైవేద్యం అనేది చాలా వరకు కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మనం బోనాలు చేస్తున్న విజువల్స్ కూడా ఒక్కసారి చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ అమ్మవారికి బోనాలు కుదిర్చి ప్రిపేర్ చేసిన తర్వాత కోటపైకి తీసుకొని డప్పు చప్పులతో కోటపైకి తీసుకొని వెళ్తూ ఉంటారు. సో అదేవిధంగా ఈ రోజు అయితే దాదాపు 2 లక్షల మంది భక్తులు కూడా అమ్మవారిని దర్శించే అంచనా కూడా ఉంది. దాంతోపాటు ప్రస్తుతం అయితే బోనాల జాతర అయితే కొనసాగుతుంది. సాయంత్రం అవ్వడంతోనే కూడా ఇక్కడ పెద్ద ఎత్తున తొట్టెల ఊరేగింపు కూడా జరగబోతా ఉంది. మరి ఒక్కసారి మనం ఇక్కడ బోనాలు తీసుకొచ్చిన వారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి మా మీ పేరు? లలిత. ఎక్కడి నుంచి వచ్చారు? మాది సికింద్రాబాద్. ప్రతిసారి బోనం సమర్పిస్తున్నారు అమ్మవారికి? ఇది శాఖ ప్రతిసారి చేస్తున్నాం. 12 years అయితే చేయబట్టు. ఇక్కడనే చేసిర్రా బోనం? ఇంటి దగ్గర చేసుకొని వచ్చిర్రా? చేస్తాం, యాటలు కోసి చేస్తాం. ఎట్లా ఉంది మరి అమ్మవారికి బోనం చేయడం, తీసుకొని రావడం? మంచిగా అనిపిస్తుంది. అనుకున్న మొక్కులన్నీ నెరవేరుతాయి, అందుకనేసి ప్రతిసారి చేస్తాం. సో ఏం చేసిర్రు మరి అమ్మవారికి బోనంలో ఏం సమర్పిస్తున్నారు? ఏమంటారు, ఒడిబియ్యం పోస్తాము, శాఖ సమర్పిస్తాము, ఏమంటారు ఏమన్నా కానుకలు ఉంటే వేసేస్తాం. చూస్తూ ఉన్నాగా పెద్ద ఎత్తున అయితే అమ్మవారికి బోనాలు తీసుకొస్తా ఉన్నారు. శాఖ కావచ్చు, ఒడిబియ్యం కావచ్చు, అన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. మూడవ రోజు అయితే అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సాయంత్రం ఇక తొట్టెల ఊరేగింపు కూడా పెద్ద ఎత్తున జరగబోయే సూచనలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. కెమెరా పర్సన్ చందుతో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.